నమస్తే వెల్కమ్ టు 99 టీవీ నేను ప్రియాంక దేశ భద్రతకు సంబంధించిన కీలక కేసుల్లో మరోసారి జాతీయ దర్యాప్తు సంస్థ ఎన్ఐఏ దేశవ్యాప్తంగా భారీ సోదాలు నిర్వహించడం దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. ఒకేసారి 9 రాష్ట్రాల్లో 20 ప్రాంతాల్లో అధికారులు తనిఖీలు చేపట్టడం ఈ ఆపరేషన్ తీవ్రతను తెలియజేస్తోంది. ఈ సోదాలు సాధారణ కేసుకు సంబంధించినవి కావు. గత నెల జార్ఖండ్ రాజధాని రాంచీలోని ఆర్ఎస్ఎస్ కార్యాలయంపై జరిగిన పెట్రోల్ బాంబు దాడి కేసు దర్యాప్తులో భాగంగానే ఎన్ఐఏ ఈ విస్తృత ఆపరేషన్ చేపట్టింది. ఇప్పటికే ఈ ఘటనలో పలువురు అనుమానితులను అరెస్ట్ చేసి కేసును లోతుగా దర్యాప్తు చేస్తున్న దర్యాప్తు సంస్థ ఈ ఘటన వెనుక మరెవరైనా ఉన్నారా, దానికి సహకరించిన వ్యక్తులు లేదా నెట్వర్క్ ఏమైనా ఉందా అనే కోణాల్లో విచారణ విస్తరించింది. ఈ క్రమంలో ఉత్తరప్రదేశ్, మహారాష్ట్ర, ఢిల్లీ, బీహార్, రాజస్థాన్, కర్ణాటక, గుజరాత్, తెలంగాణ, పశ్చిమ బెంగాల్ రాష్ట్రాల్లోని మొత్తం 20 ప్రాంతాల్లో ఏకకాలంలో సోదాలు నిర్వహించింది. అందిన సమాచారం ప్రకారం ఉత్తరప్రదేశ్లో 5 చోట్ల, మహారాష్ట్రలో 3 ప్రాంతాల్లోని, ఢిల్లీలో 2 చోట్ల, మిగతా రాష్ట్రాల్లో ఒక్కో ప్రాంతంలో అధికారులు తనిఖీలు చేపట్టారు. దర్యాప్తుకు ఉపయోగపడే డిజిటల్ పరికరాలు, పత్రాలు, కమ్యూనికేషన్ వివరాలు మరియు ఇతర ఆధారాల కోసం ఈ సోదాలు నిర్వహించినట్లు అధికారులు తెలిపారు. ప్రస్తుతం ఈ కేసు దర్యాప్తు కొనసాగుతుండటంతో స్వాధీనం చేసుకున్న వస్తువులు లేదా తాజా అరెస్టులపై పూర్తి వివరాలను అధికారులు ఇంకా వెల్లడించలేదు. గత నెల రాంచీలో జరిగిన ఘటన దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. అర్ధరాత్రి సమయంలో 2 వ్యక్తులు ఆర్ఎస్ఎస్ కార్యాలయాన్ని లక్ష్యంగా చేసుకుని పెట్రోల్ బాంబులు విసిరినట్లు సీసీటీవీ దృశ్యాల్లో నమోదైంది. ఈ ఘటనలో పెద్దగా ప్రాణ నష్టం లేదా ఆస్తి నష్టం జరగకపోయినా భద్రతా పరంగా ఇది అత్యంత తీవ్రమైన అంశంగా మారింది. అనంతరం స్థానిక పోలీసులు ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని ఏర్పాటు చేసి సీసీటీవీ ఫుటేజ్, సాంకేతిక ఆధారాలు, మొబైల్ డేటా ఆధారంగా అనుమానితులను గుర్తించారు. తర్వాత ఈ కేసులో కఠిన చట్టాల కింద కేసు నమోదు చేసి దర్యాప్తును మరింత విస్తరించారు. కేసు తీవ్రతను దృష్టిలో ఉంచుకుని అనంతరం దర్యాప్తును జాతీయ దర్యాప్తు సంస్థకు బదిలీ చేయబడింది. దేశంలో ఉగ్రవాదం, దేశ భద్రత, అంతర్రాష్ట్ర కుట్రలు, పేలుడు పదార్థాలు, తీవ్రవాద సంస్థలకు సంబంధించిన కేసులను విచారించే ప్రత్యేక సంస్థగా ఎన్ఐఏ పనిచేస్తోంది. ఒక కేసు వెనుక రాష్ట్రాల సరిహద్దులు దాటే నెట్వర్క్ ఉన్నట్లు అనుమానం వచ్చినప్పుడు లేదా జాతీయ భద్రతకు సంబంధించిన అంశాలు వెలుగులోకి వచ్చినప్పుడు ఇలాంటి విస్తృత స్థాయి సోదాలు నిర్వహించడం సాధారణమే. ఈ ఆపరేషన్ కూడా అలాంటి దర్యాప్తులో భాగమేనని అధికారులు పేర్కొంటున్నారు. ఇలాంటి దర్యాప్తుల్లో ఒక్క ప్రాంతంలో లభించే సమాచారం మరో రాష్ట్రంలో ఉన్న వ్యక్తులు లేదా ఆధారాలకు దారితీసే అవకాశం ఉంటుంది. అందుకే అనేక రాష్ట్రాల్లో ఒకేసారి సోదాలు నిర్వహించడం ద్వారా ఆధారాలు చెదిరిపోకుండా చర్యలు తీసుకుంటారు. డిజిటల్ యుగంలో మొబైల్ ఫోన్లు, ల్యాప్టాప్లు, హార్డ్ డిస్క్లు, సోషల్ మీడియా కమ్యూనికేషన్, ఆర్థిక లావాదేవీల వివరాలు దర్యాప్తులో కీలక పాత్ర పోషిస్తున్నాయి. అందువల్ల ప్రతి సోదా కేవలం భౌతిక ఆధారాలకే పరిమితం కాకుండా డిజిటల్ ఫారెన్సిక్ విశ్లేషణకు కూడా ఉపయోగపడుతుంది. ప్రస్తుతం ఈ కేసులో దర్యాప్తు కొనసాగుతోంది. ఈ సోదాల ద్వారా సేకరించిన సమాచారం ఆధారంగా మరిన్ని వివరాలు వెలుగులోకి వచ్చే అవకాశం ఉందని అధికారులు భావిస్తున్నారు. అయితే దర్యాప్తు పూర్తయ్యే వరకు ఎవరినైనా దోషిగా నిర్ధారించడం సరైంది కాదని న్యాయ నిపుణులు కూడా గుర్తు చేస్తున్నారు. దేశ భద్రతకు సంబంధించిన ప్రతి కేసులో చట్ట ప్రక్రియకు అనుగుణంగా విచారణ జరగటం, ఆధారాల ఆధారంగానే తదుపరి చర్యలు తీసుకోవడం అత్యంత కీలకం. ఈ నేపథ్యంలో 9 రాష్ట్రాల్లో ఒకేసారి నిర్వహించిన ఎన్ఐఏ సోదాలు దేశవ్యాప్తంగా మరోసారి భద్రతా వ్యవస్థల అప్రమత్తను చాటి చెప్పాయి. ఈ ఆపరేషన్ ద్వారా వెలుగులోకి వచ్చే వివరాలపై ఇప్పుడు దేశవ్యాప్తంగా ఆసక్తి నెలకొంది.